యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒకటి, ఆయన యందు మనం ఉండాలి. రెండవది, మన యందు వాక్యం ఉండాలి. ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇక రాయబడిన మాట, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతూ ఉంది. ఇప్పుడు వరకు మనకిష్టమైనటువంటి అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ కొన్ని పొందుకుంటున్నాం, కొన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. బైబిల్ ఏముంటుందంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి చేస్తూ ఉన్నాం, ఇంకోటి మర్చిపోతూ ఉన్నాం. మనం చేసేది ఏంటి అంటే, ఆయన యందు మనం ఉండాలి, ఉంటున్నాం. ఆయన యందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టం అడగనంటలా. ఇంకొకటి చేయవలసి ఉంది. అదేంటి అంటే, వాక్యమందు నిలిచి ఉండాలి. ఒకటి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటున్నాం, ఓకే, పర్ఫెక్ట్. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, వాక్యమందు నిలిచి ఉండాలి. అదేంటి, వాక్యమందు మనము నిలిచి ఉండటం అంటే, చాలా సందర్భాల్లో మనము వాక్యమందు నిలిచి ఉండట్లేదు. వాక్యమందు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనం ముందు చదువుకున్నాం కదా, నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచి ఉండినట్లయితే, ఈ రెండు నువ్వు జరిగినట్లయితే నీ ఇష్టం, నువ్వు ఏదైనా అడుగు. ఆయన నేను చెయ్యను అనేటువంటి దేవుడు కాదు. ఒక వాక్యాన్ని మీ ముందుంచి నేను కొంచెం ముందుకు మిమ్మల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాస్తా ఉన్నాం. వాక్యము మీ యందు నిలిచి ఉంది గనుక అక్కడ రాయబడినమాట, దుష్టుని జయించి ఉన్నారు. 24వ వచనంలోకి రండి. 24వ వచనం మనకి ఏం కనబడుతుందంటే, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటురో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అర్థమైందమ్మా? 14వ వచనంలో మీరు వాక్యమందు నిలిచి ఉంటే దుష్టుని దయిస్తారు. 24వ వచనంలో మీరు వాక్యమందు నిలిచి ఉంటే, అమ్మా, తండ్రి యందును కుమారుని యందును మీరు నిలిచి ఉంటారు. కానీ మనము వాక్యాన్ని విని కూడా చాలాసార్లు నిలబడలేకపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం. చర్చ ఉన్నప్పుడు మాత్రం గట్టిగా ఉంటాం, బయటికి వెళ్తే పడిపోతాం. అంటే మనము హృదయంలోనికి ఆ వాక్యాన్ని వెళ్ళనవట్లేదు, ఆ వాక్యము మన హృదయంలో ఉండనివ్వట్లేదు. దేవుని యందు వింటున్నాం, అంటే క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ వాక్యాన్ని మనం ఉండనివ్వట్లేదు. అందుకే మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వలేకపోతూ ఉన్నాడు. నేను ముగిచేస్తా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ ముందుంచి, దానియేలు 3వ అధ్యాయంలో మీరు చదవవలసిన లేదు, చక్కగా జాగ్రత్తగా ఉండండి చాలు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు ఉంటారు. వారు ఎవరయ్యా అంటే, ఇశ్రాయేలు నుంచి బబులోనికి చెరగా తీసుకొచ్చిన వాళ్ళు. చెరగా వచ్చిన వారిని, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని పరీక్షలు పెట్టి, జ్ఞానము, అందము, అన్ని లక్షణాలు కలిగినటువంటి కొంతమందిని సెలెక్ట్ చేస్తే, అందులో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా నిలబడతారు. కొన్ని రోజుల తర్వాత రాజు కూడా అంతకుముందు ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, ఒక భారీ విగ్రహం అనేది నిలబడింది. ఆ విగ్రహము 4 లోహాలతో తయారయ్యింది. తల మాత్రము బంగారము, పొట్ట వరకు కంచు, మోకాల వరకు ఇత్తడి, కింద ఇనుము, 4 రాజ్యాలు, పైన తలకాయతో ఉన్నటువంటి బంగారంతో ఉన్నది నీ రాజ్యం అయ్యి అని కల. బబులోను చెరసాలలో ఉన్నటువంటి దానియేలును బట్టి
కలపం చెప్పుకుంటారు. అంటే బంగారంతో ఉన్నది నేనా, మిగతా లోహాలన్నీ వేరే వాళ్ళ. సరే, మొత్తం విగ్రహం అంతయు బంగారంతో చేపించేద్దాం. అప్పుడు మొత్తం సామ్రాజ్యం ఎప్పుడు నేనే పరిపాలిస్తాను. రాజు తెలుసుకుంటే కొద్దిగా ఏమంటే చెప్పండి. ఒక పెద్ద విగ్రహాన్ని పూర్తి బంగారంతో తయారు చేసి అక్కడ నిలబెట్టాడు. అందరికి ఒక దండోర వేయించారు. సంగీతము వినబడగానే దేశంలో ప్రజలందరూ కలిసి ఏం చేయాలంటే నాకు సాష్టాంగ నమస్కారము చేయాలి. అందరూ ఓకే చేశారు. విగ్రహం నిలబడింది. అనుకున్న విధంగానే ఉదయాన్నే సంగీతం వినిపించింది. దేశంలో ఎవరు ఎక్కడున్నారు వాళ్ళందరూ సంగీతం వినబడగానే రాజు తయారు చేయించిన ఎత్తైనటువంటి బంగారపు విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశారు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నమస్కారం చేయలేదు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు నమస్కారం చేయకుండా ఉంటారా, ఎప్పుడైనా తీసుకెళ్ళి రాజుకి ఇచ్చేద్దామా, వీళ్ళ కోసమే కాసుకుంటూ కొంతమంది ఉన్నారు. వీళ్ళు నమస్కారము చేయలేదని తెలియగానే రాజా అని చెప్పి వీళ్ళందరూ ఈ ముగ్గురు తీసుకుని రాజు ముందు నిలబెట్టారు. ఏంటి అంటే మీ మాటే శాసనం, కానీ వీళ్ళు నమస్కారం చేయలేదు. వీళ్ళు మంచోళ్ళు కాబట్టి, పనిలో నమ్మకస్తులు కాబట్టి, జ్ఞానవంతులు కాబట్టి రాజు వీరికి మరొక అవకాశం ఇచ్చారు. సరే, ఏదో ఇందాకంటే మీరు వంగి నమస్కారం చేయలేదు, ఇప్పుడు మీకంటూ మరొక అవకాశం ఇస్తున్నాను. ఇదిగో మీ ముందే ఇప్పుడు సంగీతం వాయించబడుతూ ఉంది. సంగీతం వాయించగానే విగ్రహానికి మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. మరి ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి? రాజు చెప్పాడు, రాజు ఎదురుగానే ఉన్నాడు. ఏం చేయాలి? జీవితాల కన్నా ఏముంది, ప్రాణానికన్నా ఏముంది, సరే సాష్టాంగ నమస్కారము చేసేద్దాం అనుకోవాలి. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు సాష్టాంగ నమస్కారము చేయలేదు. ప్రశ్న ఏంటంటే ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? మనం ఇప్పుడు నుంచి కొన్ని మాటలు వింటూ ఉన్నాం. ఏంటంటే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అది రూల్. ఆయన మాటలు అంటే ఏంటి? మరేమి కాదు, వాక్యం అనుకున్నాం. అప్పుడు అది పాత నిబంధన కాబట్టి పాత నిబంధనలో దేవుని మాటలు అంటే ఏంటి అంటే మరేమి కాదు, 10 ఆజ్ఞలే. అందులో మొదటి 2 ఏంటంటే పైన ఆకాశం అందుకు కానీ కింద భూమి ఎందుకు కానీ నేను తప్ప మరొక దేవుడు మీకు చెప్తుంటే చెప్పుకుంటూ చేత వెనకాలేక నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏంటి? విగ్రహానికి పూజించకూడదు, నమస్కారము చేయకూడదు. 10 ఆజ్ఞలు చదివేస్తే గొప్ప కాదు, 10 ఆజ్ఞలు చదివేసి కంఠతం చేయడం గొప్ప కాదు. అది చదివింది ఎక్కడ ఉండాలి? మన హృదయంలో నిలిచి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు 10 ఆజ్ఞలు చదివారు, చదివేశాంగా అని అనుకోలేదు, చదవటం కాదు, వాళ్ళు హృదయంలో పెంచుకున్నారు. మొదటి 2 ఏంటంటే పైన ఆకాశం కింద కానీ భూమి మీద కానీ నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. ఎస్, నా దేవుడు తప్ప ఇంకా మరి ఏ దేవుడు కూడా మాకు వద్దు. 2వది, ఇప్పుడు ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేయాలా అంటే 2వ ఆజ్ఞ ఏంటి? ఏ విగ్రహానికి సాగిలు పడి పూజించకూడదు. వాక్యం నాలో నిలిచి ఉంది కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోండి. వాక్యము నాలో నిలిచి ఉంది కాబట్టి మేము సాష్టాంగ నమస్కారము చేయమంతే. రాజుకు కరాఖండిగా చెప్పేశారు అంతే. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు, కోపం బాగా ఎక్కువైపోయింది. ఎప్పుడు నాకు ఎదురు తిరుగుతారో వాళ్ళు అగ్నిలో వేయాలి కదా. ఇప్పుడు ఆ అగ్ని మీరు ఏం చేయాలంటే 7 రెట్లు పెంచండి అంతే. అంత కోపం వచ్చేస్తుంది రాజుకి. ఇప్పుడు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఆ అగ్నిగుండంలోనికి తోసేయండి. దేశంలో బలవంతులైనటువంటి కొందరు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని ఇలా తీసుకొచ్చి అలాగూ అగ్నిగుండంలోనికి పడవేసే లోపల అగ్నిగుండంలోనికి పడవేయడానికి వచ్చిన వాళ్ళు అగ్నిలో కాలి చనిపోయారు.
ఎవరు? తొయ్యడానికి వెళ్ళినోళ్ళు, అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళినోళ్ళు ఆ అగ్ని సెగలకు కాల్చి చచ్చిపోయారు. తొయ్యబడినటువంటి షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో ఉండి అలా నిలబడి ఉన్నారు. దూరం నుంచి రాజులు చూస్తూ ఉంటే నలుగురు కనపడుతున్నారు. అడిగి రాలేదు. తోసిన ఎంతమందిని? ముగ్గురు. మరేంటి నలుగురు కనపడుతున్నారు? మనం ఒక వాక్యం చదువుకున్నాము, 1 యోహాను 2:14. మనంలో వాక్యము నిలిచి ఉన్నట్లయితే మనము దుష్టుని జయించగలం. రెండవది చక్కటి మాట మీకు చెప్తాను చూడండి. మనం ఆయన కొరకు నిలబడితే ఆయన మన కొరకు నిలబడతాడు. ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు. గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఇప్పుడు వారి కొరకు నిలబడ్డాడు. అక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలతో పాటు 4వ వ్యక్తి కూడా అక్కడ నిలబడ్డాడు. వెంటనే అగ్నిగంధకాలను ఆపేసి వాళ్ళని పైకి తీసుకురమ్మంటే పైకి తీసుకొచ్చారు. ఏదైతే భారీ విగ్రహం ఏర్పాటు చేసి నేనే నిత్యము ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి ఆలోచించినటువంటి ఈ రాజు ఆ చేతులతో ఒక శాసనం రాశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు నేను చెప్పేది ఏంటంటే వాక్యాలు చదవటం గొప్ప కాదు, వాక్యాలు ప్రసంగాలు వినటం గొప్ప కాదు, విన్నవి ఎన్ని మన హృదయంలో నిలిచి ఉంటున్నాయి అనేది ఇంపార్టెంట్. నీవు ఏదన్నా చూస్తే నీకు చెడు ఆలోచన వచ్చిందనుకో, బైబిల్ ఏముంటుంది? చెడుగా చూస్తే ఆమెతో వ్యభిచరించినట్టే ఉంది. పరువు నీకు ఏదైనా కనబడింది అనుకో, బైబిల్ ఏం చెప్తుంది? అది ఆశిస్తే దాన్ని దొంగతనం చేసినట్లు అని చెప్తూ ఉంది. వేరే వాళ్ళది ఏమి నువ్వు ఆశించకూడదని చెప్తూ ఉంది. అంటే బైబిల్లో వాక్యాలు మనలో నిలిచి ఉంటే మనం ఏం చేయాలనేది మనకి దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. కానీ మనం చర్చకొచ్చి అన్ని వాళ్ళని కలకం వీళ్ళని కదపటం, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అయ్యో ఇట్టాగే ఉంటాం తప్ప వాక్యం వినటమే తక్కువ. విన్నాయి మన హృదయంలో మొలకంపలు లాంటివి అన్నమాట. ఎదగగానే లేసి తొక్కేయటం అంతే. అందరూ వాక్యాన్ని విన్నారు. ఇశ్రాయేలులు అందరూ బబులోనికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ మొక్కేశారు. ఎంతమంది మొక్కలేదు? ముగ్గురే మొక్కలేదు. చాలా మంది వచ్చారు కదా, అందరు ఇశ్రాయేలు వచ్చారు కదా, మరి అందరూ వాక్యాన్ని విన్నారు కదా. కానీ అందరిలో వాక్యం నిలిచి ఉండలేదు. ఎవరు నిలిచి ఉందంటే నలుగురు నిలిచి ఉంది. నలుగురు నిలిచి ఉంది కాబట్టి ఆ నలుగురు చివరికి 3 సంస్థానాలకి అధిపతులుగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. వాక్యం మనలో నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మనం అడిగింది మనం పొందుకోవాలి అంటే ఒకటి దేవుని నిలబడాలి, దేవునికై నిలబడాలి. రెండోది వాక్యంలో నిలబడాలి. ప్రతిదీ చేసే ముందు వాక్యం చెప్తుంది. మా ఊర్లో చెల్లు ఉంటుంది, ఏదొచ్చినా సరే ఫోన్ చేస్తుంది. అన్యా అక్కడికి వెళ్ళొచ్చా, అన్యా వాళ్ళతో మాట్లాడొచ్చా, అన్యా ఇలా ఉంది, అన్యా అలా ఉంది. బైబిల్ ఏం చెప్తున్నా చూడరా, ప్రతిదీ బైబిల్ చెప్పేస్తుంది. బైబిల్ ఏం చెప్తే అది చేయకూడదని బైబిల్ చెప్పిందా, చేయొద్దంతే. అక్కడ ఈ మనసాక్షితో సంబంధం లేదు. మీరు కూడా వాక్యం అందు నిలిచి వెళ్ళండి. వాక్యము నీలో నిలిస్తే విత్తు అని ఉపమానంలో ఏమని చెప్తుంది? 100 అంతులుగా నువ్వు ఫలిస్తావు. నీకేది ఇష్టమడిగి అడిగితే పొందుకుంటావు. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.